ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు విత్తనాల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల షాపుల ముందు గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. విత్తన కొరత, రైతుల రద్దీ కారణంగా ఒక్క రైతుకు కేవలం 2 విత్తన ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. విత్తనాల కోసం రైతులు భారీగా విత్తనాల దుకాణాల వద్దకు రావడంతో పోలీసు బందోబస్తు నడుమ విత్తనాల సరఫరా జరుగుతోంది. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు ఎక్కువగా రాకపోవడంతో ఇంటిల్లిపాది క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీడ్స్ దుకాణాన్ని పరిశీలించారు. వారం రోజుల్లో రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల సమన్వయ లోపంతోనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. కోసం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో క్యూ లైన్లలో తెల్లవారుజాము నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కేవలం 2 ప్యాకెట్లు మాత్రమే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తే 2 ప్యాకెట్లు మాత్రమే, కొన్ని రకాల సీడ్స్ మాత్రమే దొరుకుతున్నాయి, డిమాండ్ ఉన్న సీడ్స్. సో ఈ నేపథ్యంలోనే చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నర్మన్తో సార్, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది ప్రతిసారి? సమన్వయ లోపమా, ఎక్కడ లోపం కనిపిస్తుంది? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. మొదటి నుంచి కూడా మేము చెప్పినాం, కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు, ఏ విత్తనాలది డిమాండ్ ఉన్నది, ఆ విత్తనాలకు సంబంధించిన కంపెనీలు ఎంతవరకు వాళ్ళు ప్రొడక్షన్ చేసినటువంటి ప్రొడక్షన్ ఈ రాష్ట్రం కాక మిగతా పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి ఎంత వచ్చింది, అలాట్మెంట్ ఏ రాష్ట్రానికి ఏ జిల్లాకు ఎంత అలాట్మెంట్ జరిగింది, దీని మీద వ్యవసాయ ప్రణాళిక జరగాలనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా పట్టించుకోలేదు. రైతుకు వ్యవసాయం మొదలు పెట్టుకునేటువంటి సమయంలోనే ఇంత ఇబ్బందికి గురైతే రేపు సంవత్సరం అంతా రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయంటే దానికి మనం చెప్పడానికి కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తం కావాలి. అసలు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలని కంపెనీలు కృత్రిమంగా కొరత సృష్టించబడ్డాయా లేదా వాస్తవంగా కొరత ఉన్నదా, దీని మీద రైతులకు క్లారిటీ ఇవ్వాలి. ఇలా కేవలం 26,000 27,000 ప్యాకెట్లు సరఫరా చేసి ఇంకా వారం 10 రోజులే ఉంది రైతులకు విత్తుకోవడానికి. మీరు ఇందాక కమిషనర్ వాళ్ళతో మాట్లాడినట్టున్నారు, ఏం చెప్తున్నారు సార్? ఏమన్నా డిమాండ్కి తగ్గ ఇంకా కొంత సప్లై చేసే అవకాశం ఉందా? ఇంకొక 50,000 ప్యాకెట్లని మేము అందుబాటులో ఇమీడియట్గా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు, సంబంధిత సెక్రటరీ వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఫోన్లో మాట్లాడిందే కాకుండా రేపు 3 శాసనసభ్యులం ఇదే పని మీద హైదరాబాద్కి వెళ్ళి ఈ జిల్లాకు మరో 1,00,000 ప్యాకెట్లు, మిగతా రాష్ట్రాలలో ఉపయోగించినటువంటి ప్యాకెట్లు కానీ, మిగతా జిల్లాలకు అలాట్మెంట్ చేసినటువంటి కోటాని కానీ ఈ జిల్లాకు తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. రాశి కంపెనీకి సంబంధించిన 659 అనే ఒక కంపెనీ, దాంతోపాటు బోల్గాడ్ 2 అనే కంపెనీకి సంబంధించిన విత్తనాలు ప్రధానంగా డిమాండ్లో ఉన్నాయి. దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల పైగా సీడ్స్ అవసరం ఉంటుంది. కానీ ఈరోజు స్టాక్ కేవలం 26,000 ప్యాకెట్స్ మాత్రమే వచ్చాయి. స్టాక్ వచ్చిందని చెప్పి తెలుసుకున్న రైతులు పెద్ద మొత్తంలో షాపులకు సంబంధించి లైన్లలో వేచున్న పరిస్థితి. ప్రతి ప్యాకెట్ని కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళంతా కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు నకిలీ సీడ్కి సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటీవల దాదాపు 500 క్వింటాల నకిలీ సీడ్ దొరికినప్పటికీ కూడా 500 కిలోలకు పైగా రైతులు నిందితులు పట్టుబడ్డ నిందితుల్ని కేవలం కొన్ని గంటల్లోనే విడుదల చేయడం, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఈ బ్రాండెడ్ కంపెనీ సీడ్స్ దాంట్లో నకిలీ సీడ్ని ఇప్పటికే రైతులకు చాలా ఇళ్లలో చేరాయని చెప్పి చెప్తున్నారు. వాటన్నిటిని కూడా రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి ఒక రకమైన డిమాండ్ ఉంది. సో దానికి తోడు రేపు స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కమిషనరేట్ కావచ్చు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇంకా 1,00,000 నుంచి 2 లక్షల ప్యాకెట్లు ఆదిలాబాద్ కేవలం కొత్త జిల్లాకి సప్లై చేస్తేనే రైతులకు సంబంధించిన ఇబ్బంది తీరే అవకాశం కనిపిస్తుంది. మా కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.